హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 లో నుంచి క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 6 ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 4 లో మనకి ఏమి ఇచ్చారు? గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 అండ్ 657 ఈజ్ ఈక్వల్స్ టు 9. 306 అండ్ 657 యొక్క హెచ్సిఎఫ్ అనేది 9 అయితే ఫైండ్ ఎల్సిఎం. సో 306 అండ్ 657 యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 4 మనకి ఏం తెలుసు ఇచ్చింది ఏంటి? గివెన్ HCF of 306, 657. is equals to 9. To find, ఏం ఫైండ్ అవుట్ చేయాలి? LCM of 306, 657. మనకు ఒక రిలేషన్ తెలుసు. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే మనకి ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ వచ్చింది. ఎప్పుడైనా రెండు నెంబర్లు తీసుకుంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటి యొక్క ప్రొడక్ట్ తో మనకి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఏం తెలుసు? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. క్లియర్? సో మనకి హెచ్సిఎఫ్ ఏమి ఇచ్చారు? ఆల్రెడీ 9 ఇచ్చారు. 9 ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి? 306 ఇంటూ 657. 306 ఇంటూ 657. సో మనకి ఎల్సిఎం కనుక్కోమన్నారు. మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా ప్రొడక్ట్ కనుక్కున్నారు అనుకోండి, ఓకే, ఫర్దర్ గా క్యాలిక్యులేషన్ మళ్ళీ డివైడ్ చేయాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో దాన్ని మాత్రం ఒక వైపు ఉంచి మిగిలిన అన్నింటినీ మనం ఇంకొక వైపు తీసుకెళ్ళాక అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 657. ఇటువైపు మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకి డివైడ్ చేస్తుంది. ఏదో దీనైనా డివైడ్ చేయాలి లేదా దీనైనా డివైడ్ చేయాలి. నేను దీంతో డివైడ్ చేస్తున్నాను. ఓకే, 6 మనకి ఏం తెలుసు? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 306 ఇంటూ 9 7 జా 63, 27 కాబట్టి 9 3 జా. ఓకే, 306 ఇంటూ 73. సో దీన్ని మనం ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొచ్చుద్ది? 3 6 జా 18, 1 3 3 జా 9, 7 6 జా 42, 7 3 జా 21. క్లియర్? సో 8 3 3 2 2. సో 2 2 3 3 8 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది. 2 2 3 3 8. క్లియర్? సో 6th క్వశ్చన్ చూసుకుంటే మనకి ఏమి అడిగారు? 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13. సో 6th లో 1 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అని చెప్పమన్నారు. ఈజ్ కాంపోజిట్. సో దీనికి ఏం చేస్తాం మనం? దీంట్లో నుంచి 13 కామన్ తీస్తాం. సో దీని ఏమని రాయొచ్చు? 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 ఇంటూ 1. సో దీంట్లో కూడా 13 ఉంది, దీంట్లో కూడా 13 ఉంది కాబట్టి 13 కామన్ తీస్తే మనకి ఏమొచ్చుద్ది? 7 ఇంటూ 11 ఇంటూ 13 తీసాం కాబట్టి 1 ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే 7 11 జా 77, 77 ప్లస్ 1 78, 13 ప్లస్ 13 ఇంటూ 78. ఓకే, మనం ఏదైతే మనకి నెంబర్ ఇచ్చారో దాన్ని మనం ఏమని రాసుకున్నాం? 13 ఇంటూ 78 అని రాసుకున్నాం. దాని అర్థం ఏంటి? 13 అనేది ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తుంది, 78 అనేది కూడా ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తుంది. సో 13 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 7 into 11 into 13 plus 13, and 78 is a factor of 7 into 11 into 13 plus 13. అండ్ మనకి ఏం తెలుసు? 7 into 11 into 13 plus 13 కూడా మనకి సేమ్ నెంబర్ కి ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, 7 into 11 into 13 plus 13 ఏదైతే వాల్యూ వచ్చిందో ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. And 1 is a factor of 7
7 into 11 into 13 plus 13. సో మనకి ఏం తెలుసు, ఈ 7 into 11 into 13 plus 13 కి 13 కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చింది, 78 కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చింది. సో ఏదైతే నెంబర్ ఉందో అది కూడా మనకు ఒక ఫ్యాక్టర్ వచ్చింది, 1 కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చింది. ఏదైనా నెంబర్ కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే 4 వచ్చాయి, ఇంకా చాలా రావచ్చు. 78 ని మళ్ళీ స్ప్లిట్ చేస్తే మెనీ ఫ్యాక్టర్స్ రావచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే మనకి 2 కంటే ఎక్కువ ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి మనం దీన్ని కాంపోజిట్ నెంబర్ అని చెప్పొచ్చు. ఓకే, దీన్ని స్టేట్మెంట్ ఎలా రాస్తారు, సిన్స్ we get more than 2 factors for the given number is composite number అని రాసుకోవచ్చు. ఓకే, సిమిలర్ గా మనం చూసుకుంటే, సిమిలర్ గా మనకి ఏమడిగారు, 7 into 6 into 2 into 1 plus 5 అన్నారు. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 అన్నారు. ఓకే, సో దీంట్లో కూడా మనం ఏం చేయొచ్చు, 5 ని కామన్ తీయొచ్చు. ఇక్కడ కూడా ఉంది 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, కాబట్టి 5 కామన్ తీసి మనకి ఏమొచ్చింది, 7 into 6 into 4 into 3 into 2 into 1. ఇక్కడ 5 కామన్ తీసాం కాబట్టి ప్లస్ 1 వచ్చింది. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు, 5 into 7 6 42, 42 4 4 2 8, 4 4 16, 168, 168 3 రైట్, 3 8 24, 3 6 18 plus 2 20, 3 1 3 plus 2 5, 504, 504 into 2 1080 రైట్. 504 into 2 తీసుకుంటే మనకి 1080 వచ్చింది. 504 into 2, 2 4 8, 2 0 0, 1008 అనేది మనకి వచ్చింది. 1008 plus 1, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ప్లస్ 1, సో 1009 అనేది మనకు వచ్చింది, 1009. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సో 7 into 6 into 5 అండ్ సో అన్ని మనం 5 into 1009 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, 1009 అనేది ఫ్యాక్టర్ ఉంది. సో ఆర్ఎస్ మనం దీన్ని ఎలా రాయొచ్చు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 6 and so on 1 plus 1 plus 5. సో 7 6 5 4 and so on plus 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి మనకి, 5 ఒకటి వచ్చింది, 1009 ఒకటి వచ్చింది, 1 ఒకటి వచ్చింది, అండ్ ఏదైతే నెంబర్ ఉందో అది కూడా మనకి ఫ్యాక్టర్ వచ్చింది, 7 into 6 and so on 1 plus 5. ఓకే, సో మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సిన్స్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is having more than 2 factors, the number is composite number. సో ఇది క్వశ్చన్ నెంబర్ 6 యొక్క సొల్యూషన్. ఈ ప్రాబ్లమ్స్ లో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.